డిఎస్సి నియామకాల్లో అక్రమాలు జరిగాయంటూ వైఎస్ఆర్సీపీ విద్యార్థి యువజన విభాగం ఆధ్వర్యంలో మార్కాపురం జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలకు విద్యార్థి యువజన వైఎస్ఆర్సీపీ జిల్లా టాస్క్ ఫోర్స్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి సంఘీభావం తెలిపారు. మార్కాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ అన్న రాంబాబు ఆధ్వర్యంలో ఈ దీక్షలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా బత్తుల బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ డిఎస్సి నియామకాల్లో భారీగా అక్రమాలు జరిగాయని ఆరోపించారు. సుమారు 3 లక్షల మంది అభ్యర్థులు పరీక్షలు రాయగా 16,300 మందికి ఉద్యోగాలు లభించాయని కూటమి ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో మెరిట్ జాబితాను బహిర్గతం చేయాలని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. డిఎస్సి నియామకాల్లో అవకతవకలపై సిబిఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ ధర్నాలు, ఆందోళనలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా స్పోర్ట్స్ కోటా ఉద్యోగుల భర్తీలో భారీగా అక్రమాలు జరిగాయని ఆరోపించారు. వివిధ క్రీడల కోటాలో అర్హులకు విరుద్ధంగా నియామకాలు చేపట్టారంటూ విమర్శలు చేశారు. డిఎస్సి నియామకాలపై ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు యువతకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత విద్యాశాఖ మంత్రిపై ఉందన్నారు. యువత చేపడుతున్న రీలే నిరాహార దీక్షలకు ప్రజలు మద్దతు ఇవ్వాలని కోరారు. డిఎస్సి వ్యవహారంపై సిబిఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా 1.96 లక్షల ఉద్యోగాల భర్తీలో పారదర్శకత పాటించామని ఆయన పేర్కొన్నారు. అలాగే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు 17 ప్రభుత్వ వైద్య కళాశాలల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. డిఎస్సి వ్యవహారంపై రాష్ట్రంలో కూడా ఢిల్లీ తరహా ఉద్యమం చేపట్టేందుకు సిద్ధమవుతున్నామని బత్తుల బ్రహ్మానందరెడ్డి ప్రకటించారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేసి డిఎస్సి నియామకాలపై కేసును సిబిఐకి అప్పగించి తన నిజాయితీని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. డిఎస్సి నియామకాలు అనేటటువంటివి పూర్తి అవకతవకలతో అన్యాయంగా అమ్మకాలు జరిగినాయి. వాస్తవికంగా మెరిట్లో ఉన్నటువంటి వాళ్లను తుంగలో తొక్కి వారి ఇష్టం వచ్చినటువంటి వాళ్లకు ఉద్యోగాలు కల్పించేటటువంటి దుర్మార్గపు చర్య కొనసాగిందని చెప్పి దీనిని వెంటనే సిబిఐ ఎంక్వైరీ జరిపించి న్యాయం చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తూ ఉంది. డిఎస్సి జరిగిన వెంటనే గౌరవ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎలుగెత్తి చాటారు. మీరు చేసినటువంటిది అన్యాయం చేస్తున్నారు. 3,54,000 మంది పైబడి ఎగ్జామ్స్ రాస్తే 16,346 మందికి ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి మీరు ప్రకటిస్తున్నారు. మళ్ళీ మీ మంత్రుల్లోనే కొంతమంది, మీ నాయకులు, మీ ఎమ్మెల్యేల్లోనే 18,000 మందికి పైగా ఇచ్చామని చెప్తున్నారు. అసలు ఎగ్జామ్స్ రాసినటువంటి వారిలో మీరు ఇచ్చినటువంటి ఉద్యోగ నియామకాలు ఎన్ని, వాటికి ఎవరికి వచ్చినటువంటి మార్కులు ఎన్ని, ఏ పద్ధతిలో మీరు మెరిట్ లిస్ట్ను తీశారు? అయినప్పుడు మీరు ఎగ్జామ్స్ రాసినటువంటి అందరికి వచ్చినటువంటి మార్కులను బహిర్గతం చేసి మీరు ఉద్యోగంగా వాళ్ళకు నియామకం ఇచ్చినటువంటి వారిని ఏ విధంగా మెరిట్ వాళ్ళకు వర్తిస్తుందో అనేటటువంటి దాన్ని బాధ్యతతో తెలియజెప్పవలసినటువంటి బాధ్యత మీ పైన ఉంది. దాన్ని నిర్లక్ష్యం చేస్తూ ప్రశ్నిస్తే అరెస్ట్ చేసేటటువంటి విధంగా పోలీసు రాజ్యాన్ని కొనసాగిస్తున్నారు. ఇంకా విచిత్రమైంది ఏంటంటే ఈ డిఎస్సి సెలక్షన్ సెట్ అనేటటువంటి వాటిల్లో స్పోర్ట్స్ కోటా దాదాపుగా 400కు పైబడి స్పోర్ట్స్ కోటా అనేటటువంటి దాన్ని మేము ఇచ్చామని చెప్తున్నారు. మా ప్రభుత్వంలో 2% ఉన్నటువంటి స్పోర్ట్స్ కోటా అనే దాన్ని మీరు 3% అని ప్రకటించి దానిని కనీసం స్పోర్ట్స్కు అర్హత లేనటువంటి వాళ్ళకు కూడా, అంటే ట్రైనింగ్ లేనటువంటి వారికి కూడా మీరు స్పోర్ట్స్లో మెరిట్ సర్టిఫికెట్ ఇచ్చి వాళ్లను ఉద్యోగస్తులుగా నియమించినటువంటిది వాస్తవం కాదా? దీనికి అతి దారుణమైనటువంటిది మీరు ఏ ఆటలకి ఎంతమందికి ఇచ్చారు? దానిలో విచిత్రం ఏంటంటే పేకాట ఆడే వాళ్ళకు కూడా మీరు సర్టిఫికెట్లు ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చారనేటటువంటి తెలుస్తూ ఉంది. మీకు పీఈటీ ట్రైనింగ్తో పని లేదు, పీడీ ట్రైనింగ్తో పని లేదు. మీ అనుకున్నటువంటి వాళ్లకు మొన్న సర్టిఫికెట్లు ఇచ్చి డిఎస్సికి అంతకుముందు రాష్ట్ర స్థాయిలోనూ దేశ స్థాయిలోనూ వీళ్ళు గోల్డ్ మెడల్ను పొందినటువంటి యువకులు ఎంతోమంది ఉంటే వారిని మాత్రం దరిదాపు కూడా రానివ్వకుండా
మీ ఎంపీలు ఎమ్మెల్యేల చేతుల్లో పెట్టుకొని ఈ సెలక్షన్ అనేటటువంటి దాన్ని అతి దుర్మార్గంగా ఒక్కొక్క ఉద్యోగాన్ని 15 లక్షలు 20 లక్షలు కూడా అమ్ముకున్నారనేటటువంటి అభియోగాలు యువతంతా కోడై కూస్తూ ఉంది. ఇలాంటప్పుడు మేము ప్రతిపక్ష పార్టీగా ఒకటే అడుగుతున్నాం, అయ్యా మీ ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీ వేసి మీ సచ్చీలతను నిరూపించుకోండి. అది ఎంక్వైరీ సక్రమంగా జరగాలంటే నువ్వు మంత్రి పదవికి రాజీనామా చేయాలి. నీకు అధికారంలో ఉండి నీ మీద ఎంక్వైరీ చేయటం సక్రమంగా జరగదు కదా. అంతేకాకుండా అసలు కనీసం ఈ సంఘంలో పేద వర్గాలుగా ఉన్నటువంటి వారు అందరికీ కూడా విద్యావంతులుగా తీర్చిదిద్దేటటువంటి దానికి పేదరికం అడ్డు రాకూడదని చెప్పి ఫీజు రియంబర్స్మెంట్ పథకం అనేటటువంటి దాన్ని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభిస్తే దాన్ని ఇతోధికంగా కొనసాగిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క విద్యార్థికి కూడా ఒక్క పైసా కూడా బాకీ లేకుండా ఇచ్చేసినటువంటి సందర్భం కొనసాగితే మీ ప్రభుత్వం 2 సంవత్సరాల 6 మాసాలైతే ఇప్పటికి దాదాపు 10,000 కోట్లకు పైబడి ఫీజు రియంబర్స్మెంట్ బాకీ ఉండి ఆ కాలేజీల్లో పిల్లలు చదువుకోవడానికి పోతూ ఉంటే అయ్యా మీరు ఫీజులు కట్టవలసిందే, మాకు ప్రభుత్వాలు ఇవ్వడం లేదు డబ్బులు, ఇచ్చి మీరు అక్కడి నుంచి తెచ్చుకోండి తప్ప మీరు సొంత డబ్బు కట్టకుండా మేము కాలేజీల్లో చేర్చుకోమని చెప్పి విద్యార్థులను వెనక్కి పంపిస్తున్నారు. ఇంత దయనీయమైనటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వ పాలనలో కొనసాగుతుంది. అంతేకాకుండా మీరు మీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశం, మీరు ఎన్నికల్లో ప్రజల దగ్గరకు వచ్చినప్పుడు ప్రతి ఊరా కూడా ప్రతి ఇంటింటికి కూడా ప్రచారం చేశారు. మీ ఇంట్లో ఎవరైనా చదువుకున్నటువంటి వారు ఉంటే వారికి ఉద్యోగం లేకపోతే నిరుద్యోగ భృతి అనేటటువంటిది 3,000 రూపాయల చొప్పున ప్రతి ఒక్కరికి ఇస్తామని చెప్పి అనేకమైనటువంటి సభల్లో చెప్పటమే కాకుండా అనేక ప్రసార సాధనాల ద్వారా ప్రచారం చేయటం, మీ కార్యకర్తల ద్వారా ఇంటింటికి ప్రచారం చేసినటువంటిది వాస్తవం కాదా? ఎక్కడైనా ఎవరికి ఇచ్చారు? మీరు 30 రూపాయలు కూడా ఇవ్వలేదే. దాదాపుగా మీ టర్మ్లో సగం అయిపోయిందే పరిపాలన. కాబట్టి ఇంత బాధ్యత లేనటువంటి దుర్మార్గపు ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి వీల్లేదా? ప్రశ్నిస్తే కేసులు పెడతారా? ఎప్పుడో మా చిన్నప్పుడు చెప్తూ ఉండేవాళ్ళు, గత 10 సంవత్సరాల నుండి చెప్పడంలా బీహార్లో దుర్మార్గంగా జరుగుతుండేటటువంటిదని. బీహార్లో జరిగింది ఎట్లాంటిదో మాకు తెలియదు, కానీ ఈ రోజున ఈ ప్రజాస్వామ్యాన్ని కాలరాసేటటువంటి విధంగా కొంతెత్తితే కేసు పెడతారు, ప్రశ్నిస్తే కేసు పెడతారు, ఎక్కడా సమాధానం చెప్పరు. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు చైతన్యవంతులైనారు. ఈ రోజున మీకొక్కటే గుర్తుపెట్టుకోవాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు అనేటటువంటి దాని ద్వారా మీరు 17 మెడికల్ కాలేజీను జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి మళ్ళా మరి దాదాపుగా 2,300కే పరిమితమైనటువంటి మెడికల్ మరి డాక్టర్స్గా వచ్చేటటువంటి వాళ్లను 5,000కు పైబడి పెంచేటటువంటి విధంగా ఆయన మార్గాన్ని రూపొందించి 17 మెడికల్ కాలేజీలను తీసుకొస్తే ప్రైవేటు పరం చేయాలని మీరు నిర్ణయం చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిలుపునిచ్చారు. ఎక్కడ మనము శాంతియుతమైనటువంటి పోరాటం చేయాలి, ప్రజా హక్కులను కాపాడుకోవాలని చెప్పి పిలుపునిస్తే 1 కోటి సంతకాల కార్యక్రమం అనేది తీసుకుంటే దాదాపు 1,30,00,000 మంది యువతంతా ముందుకొచ్చి సంతకాలు పెట్టి వాళ్ళ హక్కులను కాపాడేటటువంటి దానికి పోరాటం చేసినటువంటి దశలో దెబ్బకి ఒక్క కాలేజీ కూడా మరి ప్రైవేటు పరం చేసేటటువంటి దానికి మీరు ఇస్తామని ప్రకటించిన ధైర్యం చేసి ఒక్కరు కూడా రానటువంటి సందర్భం ఉంది. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం. కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నాం, ఇప్పటికైనా కళ్ళు తెరిచి మీరు వెంటనే మీ కుమారుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారితో రాజీనామా ఇప్పించి దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేయించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజున గత 3 రోజుల బట్టి కూడా రాష్ట్ర వ్యాప్తంగా మరి ప్రతి మండల హెడ్ క్వార్టర్స్లో కూడా వేలాది మందితో 100లాది మందితో రిలే నిరాహార దీక్షలు జరుగుతున్నాయి. ఎవరండి వీళ్ళంతా? వీళ్ళంతా భావి భారత భావి పౌరులు, చక్కగా చదువుకొని మాకు భవిష్యత్తు కావాలి, మాకు ఉద్యోగాలు కావాలి, లేక మా పరిజ్ఞానానికి తగినటువంటి
ప్రభుత్వ సహకారం కావాలి ఏ వృత్తిలోనైనా అని చెప్పి ఎదురు చూసేటటువంటి వాళ్లకు మసిపూసి మారేడుగా చేసేటటువంటి విధంగా వాళ్ళ జీవితాలతో చెలగాటమాడుతూ ఉంటే వారంతా కూడా మరి ఎక్కడ భోంచేయకుండా ఉదయం నుండి నేను చూస్తున్నాం. కనీసం మంచినీళ్ళు కూడా ముట్టనటువంటి విద్యార్థులు యువ నాయకులు ఉన్నారు. యువలంతా ఉండి పోరాటం చేస్తున్నారు వాళ్ళ హక్కులను సాధించుకునేటటువంటి దానికి. కాబట్టి ఇన్ని లక్షలాది మంది దాదాపు నేను అనుకోవటం రాష్ట్రం మొత్తం చూస్తే గత 2 రోజులు 3 రోజుల పాటు జరుగుతున్నటువంటి కార్యక్రమంలో ఏ